महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మే మాసానికి సంబంధించి 2025 మనం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. మే మాసంలో ముఖ్యమైన ఈవెంట్స్ మనకు వచ్చి మే 22 హనుమత్ జయంతి, మే 25 మాస శివరాత్రి. ఈ రెండు కూడా ముఖ్యమైన ఈవెంట్స్ ఉన్నాయి. అలాగే ప్లానటరీ పొజిషన్లో కూడా చాలా మార్పులు చేర్పులు మనకి మేలో చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మే 7వ తారీఖు వరకు కూడా గురుడు ఇక్కడ మేషరాశిలోకి ఆయన స్థాన మార్పు చెందుతూ ఉన్నారు. అలాగే తర్వాత రవి కూడా మే 13వ తారీఖు నుంచి రవి కూడా మారుతున్నారు. మే 15 ద బిగ్ ప్లానెట్ జూపిటర్ ఆయన కూడా వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నారు. అలాగే ఇక్కడ మే 30 మంత్ ఎండ్కి చూస్తే రాహు కేతువులు ఇద్దరూ కూడా ఈ రాశి వారికి సంబంధించి మంత్ ఎండ్కి రాహు కేతువుల ఇక్కడ స్థాన మార్పు కూడా జరుగుతుంది. కాబట్టి మొత్తంగా మే నెలలో సో మచ్ ఆఫ్ చాలా కదలికలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగే మే 22, 23 చతుర్గ్రహ కూటమి, 29వ తారీఖు షష్టగ్రహ కూటమి. సో అలాగే ఏప్రిల్ 27 పంచగ్రహ కూటమి. సో ఇప్పుడు మే 22, 23 చతుర్గ్రహ కూటమి మనకు కనిపిస్తుంది. సో మేషంలో ఇక్కడ చూస్తే మేష వృషభాల్లో రవి యొక్క సంచారం, అలాగే బుధుడు మేష రాశిలోకి రావటం, గురువు గారు మిథున రాశిలోకి రావటం, కుజుడు నీచ రాశిలోనే ఆయన ఆ కుజస్తంభన కర్కాటక రాశిలో ఉంటుండడం, కేతు కన్యా రాశిలో ఇక మాసాంతానికి సింహరాశిలోకి రావటం, మీన రాశిలో కూడా రాహు ఉండటం, మళ్ళీ మాసాంతానికి ఆయన కుంభంలోకి రావటం. మొత్తంగా శనిక ఆయన మీన రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే కనుక శుక్రుడు కూడా మే 31న మేషరాశిలోకి మారుతూ ఉన్నారు. సో కాబట్టి మే నెలలో మొత్తం 6 గ్రహాల యొక్క మార్పు అనేది మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ గ్రహస్థితుల ఆధారంగా మే మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ద్వాదశ రాశుల వరకు చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే ఈ రాశికి మే మాసంలో దశమంలో బుధుడు, దశమంలో రాహువు, లాభంలో రవి, లాభంలో బుధుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన బుధుడి యొక్క సంచారం మే మాసంలో చాలా వరకు కూడా వీళ్ళకి గత 2 నెలలుగా జాబ్కి సంబంధించిన టెన్షన్ కానీ వృత్తిపరమైన విషయాల మీదకి సంబంధించి ఒక రకమైన ఫియర్, టెన్షన్, ఏం జరుగుతుందో అనే ఒక రకమైన ఎక్కువ యాంగ్జైటికల్ సిచ్యువేషన్స్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. శని రాహుల యొక్క యుతి దశమంలో ఉంటాం, నీచ బుధుడు రాశ్యాధిపతి బుధుడు నీచపడి దశమ స్థానంలో ఉంటాం. గత 2 నెలలుగా ఈ మిథున రాశి వాళ్ళకి సంబంధించి ప్రొఫెషనల్గా ఇక్కడ చాలా వరకు కూడా మీరు కనుక లాఫుల్గా లేకపోయినా, డిసిప్లైన్గా కానీ రూల్ ప్రకారం నడుచుకుపోయినా చాలా వరకు ఎఫెక్ట్ అనేది ఈ మిథున రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే జాబ్ వెతికే విషయంలో కూడా చాలా వరకు కూడా ఈ శని రాహుల యుతి, నీచ బుధుడు, సో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కూడా అంత అనుకూలత అనేది మనకు కొంచెం తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి డిసిప్లైన్గా రూల్ ప్రకారం నడుచుకుంటా సో మీరు కెరీర్ విషయంలో, ప్రొఫెషన్ విషయంలో ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా కనుక మీరు ముందుకెళ్ళినట్టయితే ఎలాంటి టెన్షన్స్ ఇంకా ఉండవు. అలాగే ఈ రాశికి చూస్తే రవి యొక్క సంచారం మొదటి 2 వారాలు కూడా లాభస్థానంలో ఉంది. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, కళాకారులకి, సింగర్స్కి కానీ, రైటర్స్కి కానీ, సేల్స్ పర్చేజెస్ చేసే వాళ్ళకి కానీ, సో కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మొదటి 2 వారాలు చాలా బాగుంటుంది.
అలాగే షార్ట్ జర్నీస్లో కూడా చాలా వరకు మంచి షార్ట్ జర్నీస్లో కూడా కొంత అనుకూలమైన ప్రయాణం ఉంటుంది వీళ్ళకి. సిబ్లింగ్స్ వల్ల, తోబుట్టువుల వల్ల వాళ్ళ సపోర్ట్ కొద్దో గొప్ప వీళ్ళకి లభిస్తుంది. 7వ తారీఖు తర్వాత నుంచి రాష్ట్రాధిపతి బుధుడి యొక్క సంచారం లాభస్థానంలోకి వస్తుంది. సో కాబట్టి 7వ తారీఖు నుంచి రెఫరెన్స్ గురించో లేకపోతే ఇంకా ఏదన్నా ఎవరికి సంబంధించైనా మీరు ఎవరినైనా అప్రోచ్ అయితే ఈ పని అవుతుంది అనుకుంటే కనుక సో అలా మీ నెట్వర్క్లో ఉన్న వాళ్ళను, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళను కలవటం, ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయటం ఇలాంటివి ఎక్కువ జరిగే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మేలో 2వ వారం మిథున రాశి వాళ్ళకి కొంచెం అనుకూలత బాగుంది కంపేరిటివ్ 4 వారాల్లో పోలిస్తే. మే 13 నుంచి కూడా చూస్తే కనుక ఇక్కడ రవి యొక్క సంచారం ఏంలోకి వెళ్తూ ఉంది, గురుడు కూడా రాశిలోకి వస్తున్నారు. సో ఇక్కడ చాలా వరకు ప్రొఫెషనల్గా వృత్తి ఉద్యోగాలకు సంబంధించి చాలా హెక్టిక్ స్ట్రెస్ని వీళ్ళు ఫేస్ చేయాల్సి రావటం, మిథున రాశి వాళ్ళు వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ సో మచ్ ఆఫ్ హార్డ్షిప్ని ఫేస్ చేయాల్సి రావటం, శాలరీ ఇంక్రిమెంట్స్ హైక్స్ విషయంలో అయినా గుర్తింపు విషయంలో అయినా సమ్ డిసాటిస్ఫాక్షన్స్ ఫీల్ అవటం ఇలాంటిది వీళ్ళకి ఎక్కువగా ఉంది జనరల్గా. సో మే 15 నుంచి మారుతున్న గురుడి వల్ల కొన్ని మీ టాలెంట్ గ్రహించిన వాళ్ళు, సో మీకు బాగా పరిచయం ఉండి మిమ్మల్ని రికగ్నైజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు కొన్ని ఆఫర్స్ అనేవి ఇచ్చే ఆస్కారాలు కూడా మే 15 తర్వాత నెమ్మదిగా జాబ్ ప్రొఫెషన్ విషయంలోనూ వ్యాపారపరమైన విషయాల్లోనూ సమ్ చేంజెస్ అనేవి నెమ్మదిగా మనకి మారే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వీటి వల్ల అటు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు ఎదుర్కొంటున్న ఈ యొక్క టెన్షన్ వాతావరణం ఏదైతే ఉందో దానికి సంబంధించి తప్పకుండా కొంతవరకు ఈ స్ట్రెస్ ఎక్స్పెన్సెస్ అనేవి మీకు కొంచెం తగ్గే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. అటు జాబ్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించి 7వ స్థానం అంటే బిజినెస్ ఓరియంటెడ్గా నూతన పార్ట్నర్షిప్కి సంబంధించి ఎవరన్నా మీకు వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి మీకు ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వటం ఇలాంటివి కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. మేజర్గా ఏంటంటే 2వ స్థానంలో నీచ కుజుడి యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. ఎప్పుడైతే నీచ కుజుడు 2వ స్థానం సంచారంలో ఉన్నారో ఆల్రెడీ కుజస్తంభం జరుగుతూ ఉంది. ఫైనాన్షియల్ హడిల్ అనేది మిథున రాశి వాళ్ళకి ఎక్కువ ఉంది. అంటే ఫైనాన్షియల్గా ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, రావాల్సిన డబ్బులు ఆగిపోవటాలు, లాభం వస్తుంది అనుకున్న దగ్గర చోట కూడా చాలా తక్కువగా అనవసరంగా ఫైనాన్షియల్గా అంత లాభం రాకుండా ఫైనాన్షియల్గా కూడా ఆర్థికపరమైన విషయాల్లో చాలా వరకు ఇక్కడ మీరు అనుకున్న లాభానికి ఎక్స్పెక్ట్ చేసిన దానికి చాలా తక్కువ రావటం, కుటుంబపరమైన విషయాల్లో కూడా అక్కడ చాలా వరకు కొన్ని హీట్ అండ్ హాట్ ఆర్గ్యుమెంట్స్, డామినేటింగ్ ఇష్యూస్ వల్ల ఫ్యామిలీలో కూడా చిన్నపాటి ఇష్యూస్, సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉండటం. అలాగే ఈ నీచకుజుడు కూడా 2వ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఒక్కొక్కసారి మీరు మాట్లాడే మాటల్ని వక్రీకరించుకొని తప్పుగా అర్థం చేసుకుని మీకు కూడా ఒకసారి షార్ట్ టెంపర్లోనో లేకపోతే కొంచెం నోటి దురుస్తోనో ఇంకొంచెం మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో అది ఎక్కువ మనసులో పెట్టుకుని అవతలాళ్ళు దానివల్ల ఎక్కువ డిస్టర్బెన్స్, వాక్కు వల్ల కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే ఆస్కారాలు జనరల్ కనిపిస్తున్నాయి. కాబట్టి మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ మ్యాచెస్ సంబంధించి చూస్తే మ్యారిటల్ లైఫ్లో ఎవరన్నా లైఫ్ పార్ట్నర్స్ ఈ యొక్క గురువు గారి వ్యయస్థాన సంచారంలో వాళ్ళు దూరంగా వెళ్ళి సో తర్వాత మనం లైఫ్ పార్ట్నర్స్ భార్యాభర్తలు ఇద్దరు కలిస్తే బాగుండు, ఇద్దరికి ఓ చోట మనకి ట్రాన్స్ఫర్ అయితే బాగుండు ఇలా అనుకునే సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి విషయాల్లో కూడా సమ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి మీరు దగ్గర అయ్యే ఆస్కారాలు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి. సో ఈ మిథున రాశి వారికి బేసిక్గా మనం చూసినట్టయితే కనుక మే 15 వరకు కూడా సేమ్ అదే గురు సంచారం జరుగుతుంది వ్యయ స్థానంలో. కాబట్టి గురువు గారి కేజిం పౌశనగలు ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వటం చాలా మంచిది. వాక్స్థానంలో కుజుడి యొక్క సంచారం
ఏదైతే వాక్తాంలో కుజుడి యొక్క సంచారం ఒక్కోసారి టీత్కి సంబంధించి కానీ పళ్ళు టీత్కి సంబంధించి అలాగే థ్రోట్కి సంబంధించిన విషయాలు పూత నోటి పూత ఇలాంటివి చిన్నపాటి ఇష్యూస్ క్రియేట్ చేసే ఆస్కారాలు కూడా ఉంటాయి. స్పైసీ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఎక్కువ డిస్టర్బెన్స్ అడపా అయ్యే ఆస్కారాలు కూడా ఉన్నాయి. మరి ఈ ద్వితీయ స్థానంలో ఉన్న కుజుడికి ఆర్థిక పరంగా ఇబ్బందులు రాకుండా మనం మాట్లాడే మాటల వల్ల తప్పుగా అర్థం చేసుకుని ఇంట్లో గొడవలు రాకుండా ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం అది కుజ నవగ్రహ శాంతి మంత్రమే మీరు చదువుకోవడం చాలా మంచిది. ఇక ఈ రాశి వారికి మెయిన్గా శని రాహుల యుతి ఏదైతే దశమ స్థానంలో జరుగుతుందో మే 22-23 మే 22-23లో చతుర్గ్రహ కూటమి కూడా జరుగుతుంది. శని రాహువులు అక్కడ దశమ స్థానంలో ఉండటంతో పాటు చతుర్గ్రహ కూటమి జరగటం. ప్రొఫెషనల్ విషయాల్లో మాత్రం చాలా వరకు కొంచెం జాగ్రత్తగా కొంచెం మీరు డిసిప్లైన్డ్గా రూల్ ప్రకారం ఉంటూ ఉండటం ఈ టైంలో చాలా మంచిది. జాబ్ రావటం కోసమో జాబ్లో ఇంకొంచెం ఏదైనా చేయటం కోసమో అనవసరంగా మీరు ఎటువంటి రూల్స్ బ్రేక్ చేసి అలాంటి వాటిని చేయటం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు, దానివల్ల లాస్ తప్పించి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మిథున రాశి వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తే కనుక ఈ రాశికి 7వ తారీఖు నుంచి కొంచెం బుధుడి యొక్క సంచారం లాభస్థానంలోకి వస్తుంది. 7వ తారీఖు తర్వాత నుంచి బుధుడు లాభంలోకి వస్తారు. ఈ రాశి అధిపతి కొంచెం లాభస్థానంలోకి రావటం వల్ల కొద్దో గొప్ప కొంచెం వరకు మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా ఎవరిదైనా రెఫరెన్స్ కావాలన్నా సపోర్ట్ కావాలన్నా 7వ తారీఖు తర్వాత నుంచి మీ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళు మీకు హెల్ప్ చేసే ఆస్కారాలు కూడా ఉంటాయి. సో ఈ విధంగా ఉంది మిథున రాశి వాళ్ళకి సంబంధించి మే మాస ఫలితాలు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.